తెలంగాణలో ఒక అద్భుతమైన జోక్ నడుస్తోంది. దాని పేరే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అవును, మాట్లాడితే చాలు అంతర్జాతీయ వేదికలెక్కి రైజింగ్ తెలంగాణ, పెట్టుబడుల స్వర్గధామం అని మన పాలకులు ఊదరగొడుతుంటారు. కానీ అసలు నిజం ఏంటో తెలుసా? ఉన్న వ్యాపారులను బ్లాక్మెయిల్ చేయడం, సరుకు తీసుకుని డబ్బులు ఎగ్గొట్టడం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లిక్కర్ సప్లయర్స్కు ప్రభుత్వం బాకీ పడ్డది అక్షరాల 3,900 కోట్లు. పైగా కమిషన్లు ఇస్తేనే బిల్లులు పాస్ చేస్తామన్న ఆరోపణలు. ఇదేనా మీ ఈజ్ ఆఫ్ డూయింగ్? పాత వాళ్ళకే దిక్కులేదు, ఇక కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఎవరొస్తారు? ఇలా చేస్తే రాష్ట్రం పరువు ఏమవుతుంది? అసలు ఈ కమిషన్ల కక్కుర్తి వెనుక దాగున్న అసలు నిజాలేంటి అంటూ పలువురు లిక్కర్ సప్లయర్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే నోట్లో తీపి చేతిలో కత్తి అన్న సామెత గుర్తొస్తోంది. ఒక పక్క దావోస్ వెళ్లి పెట్టుబడులు రండి బాబు అని రెడ్ కార్పెట్ వేస్తారు. మరో పక్క రాష్ట్రంలో వేల కోట్లు పెట్టుబడి పెట్టి సరుకు సప్లై చేస్తున్న కంపెనీల్ని మాత్రం నడి రోడ్డున పడేస్తారు. లిక్కర్ సప్లయర్స్కు ఏడాదిగా 3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నాంచుతోంది. రూల్ ప్రకారం 45 రోజుల్లో ఇవ్వాల్సిన డబ్బులు ఇవి, కానీ ఇవ్వరు. ఎందుకంటే కమిషన్లు కావాలి. ఎలక్షన్ ఫండ్ కోసం, పర్సంటేజీల కోసం సప్లయర్స్ను వేధించడమేనా మీ బిజినెస్ పాలసీ? ఉన్న వాళ్ళను పీల్చి పిప్పి చేస్తూ కొత్త ఇన్వెస్టర్లను పిలిస్తే మీ మాట నమ్మి వచ్చే అమాయకులు ఎవరుంటారు? ఇది రైజింగ్ తెలంగాణ కాదు, ఇన్వెస్టర్లను భయపెడుతున్న టెర్రిఫైయింగ్ తెలంగాణగా మారుతోందని విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే కొత్త బ్రాండ్ల అనుమతి. అసలు మన దగ్గర కాంపిటీషన్ ఉంటేనే కదా క్వాలిటీ పెరిగేది. కానీ ప్రభుత్వం కొత్తగా ఏ ఒక్క బ్రాండ్కు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఎందుకు? కొత్త వాళ్ళు వస్తే పాత సిండికేట్ బ్రేక్ అవుతుందనా, లేక రావాల్సిన వాటాలో రావనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు ఒక వ్యాపారి ధైర్యంగా వచ్చి నేను బిజినెస్ పెడతాను అంటే రెడ్ టేప్ వేసి ఆఫీసుల చుట్టూ తిప్పించుకొని కమిషన్ల కోసం వేధించడమేనా మీ ఈజ్ ఆఫ్ డూయింగ్? ఇలాంటి పరిస్థితులు చూశాక వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి పెట్టుబడిదారులు మన వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు కదా. ఇది ముమ్మాటికి రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదం అంటూ ఇండస్ట్రీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు సప్లయర్స్ ఆవేదన వింటే గుండె తరుక్కుపోతుంది. మా డబ్బులు మాకు ఇవ్వండి మహాప్రభు అని అడుక్కునే పరిస్థితికి దిగజార్చారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఈ 3,900 కోట్లను కావాలనే తొక్కిపెట్టారు. రాబోయే ఎలక్షన్ల ఖర్చు కోసం సప్లయర్స్ను బ్లాక్మెయిల్ చేసి ఫండ్స్ గుంజడానికే ఈ తంతు జరుగుతోంది. కమిషన్ ఇస్తావా చేస్తావా అన్నట్లుగా ఉంది సర్కారు వైఖరి. దీనివల్ల రేపొద్దున సప్లై చైన్ ఆగిపోతే 70,000 కుటుంబాలు రోడ్డున పడతాయి. రాష్ట్రానికి వచ్చే వేల కోట్ల ఆదాయం ఆగిపోతుంది. బంగారం లాంటి ఆదాయం ఇచ్చే రంగాన్ని స్వార్థ రాజకీయాల కోసం నాశనం చేయడం అంటే చెట్టును నరుక్కొని పండ్లు కోసుకోవడమే అని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు మరో డేంజర్ బెల్ మోగుతోంది. ముందు సమ్మర్ ఉంది. మార్చి, ఏప్రిల్ వస్తే మందుబాబుల గొంతు తడారిపోతుంది. డిమాండ్ పీక్స్లో ఉంటుంది. సరిగ్గా ఇలాంటి టైంలో సప్లయర్స్ విసిగిపోయి సప్లై ఆపేస్తే పరిస్థితి ఏంటి? మొదటికే మోసం వస్తుంది. అప్పుడు బ్లాక్ మార్కెట్ పెరుగుతుంది. కల్తీ మందు ఏర్లై పారుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ ఆపాలి. పెట్టుబడులు అంటే ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదు, ఉన్న ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగించడం అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. 3,900 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. కొత్త బ్రాండ్లకు ద్వారాలు తెరవాలి. కమిషన్ల కక్కుర్తి పక్కన పెట్టి నిజమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో చేతల్లో చూపించాలి. లేదంటే తెలంగాణ అంటేనే ఇన్వెస్టర్లు భయపడి పారిపోయే రోజు ఎంతో దూరంలో లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇదండి విషయం.